న్యూ టీవీ తెలుగు ప్రముఖ యాంకర్ శివజ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం షాక్ ఇచ్చింది. ఇటీవల ఆమె తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన కామెంట్స్ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసింది. ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ వీడియోను రిలీజ్ చేసింది. అయినా టీటీడీ క్షమించకుండా చర్యలు చేపట్టింది. యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తీర్మార్ సావిత్రిగా మంచి పేరు సంపాదించింది. ఓ న్యూస్ ఛానల్లో యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ అందరి ప్రశంసలు పొందింది. 2019లో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. ప్రస్తుతం పలు టీవీ షోలు, ఈవెంట్స్లకు హాజరవుతుంది. ఆమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ను సైతం నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదం తీసుకుంటూ కాస్ట్లీ ప్రసాదం, మేం రిచెస్ట్ బిచ్చగాలం కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తిరుమల అన్న ప్రసాదంపై చేసిన కామెంట్స్ తో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో శివజ్యోతి ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. తిరుమల ప్రసాదం గురించి నేను చెప్పిన పదాలు చాలా మందికి బాధ కలిగించాయి. ఎవరికైనా హర్ట్ అయి ఉంటే నిజంగా క్షమించండి. వివరణ ఇవ్వకముందు ఇదే నా తొలి మాట. రిచ్ అని అన్నది 10,000 రూపాయలు L1 లైన్లో నిల్చున్నామనే ఉద్దేశంతో మాత్రమే. కాస్ట్లీ లైన్ అనేదాన్ని అలా మాట్లాడాను. కానీ నా ఇంటెన్షన్ అసలు అది కాదు అని చెప్పుకొచ్చింది. అలాగే నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసు వెంకటేశ్వర స్వామిపై నాకు ఉన్న భక్తి ఎంత బలమో. 3-4 నెలలుగా శనివారాల్లో నేను చేసే వ్రతాల వివరాలు సోషల్ మీడియాలో చెబుతున్నా. అవి ఎవరు చూడలేదు. కానీ పొరపాటున వచ్చిన ఈ మాటలు మాత్రమే అందరికీ కనిపించాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శివజ్యోతి క్షమాపణలు చెప్పినా టీటీడీ మాత్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. భవిష్యత్తులో ఆమె తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండా ఆధార్ను బ్లాక్ చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి. టీటీడీ నిర్ణయం నేపథ్యంలో ఆమె ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.